ఒకప్పుడు రాము, సోము అనే ఇద్దరు మంచి స్నేహితులు ఒక గ్రామం నుండి మరొక గ్రామానికి అడవి మార్గం ద్వారా ప్రయాణం చేస్తున్నారు. ఏ ప్రమాదం వచ్చినా మనం కలిసి ఎదుర్కొందామని వారు ఒకరికొకరు మాటిచ్చుకున్నారు. అలా వారు ఆనందంగా అడవిలోకి ప్రవేశించారు. అకస్మాత్తుగా ఒక పెద్ద ఎలుగుబంటి వారి ముందుకు వచ్చింది. అది గట్టిగా గర్జిస్తూ వారి వైపు నడిచింది. ఒక స్నేహితుడు వెంటనే దగ్గరలో ఉన్న చెట్టెక్కిపోయాడు. ఇంకో స్నేహితుడు నేలపై ఒంటరిగా మిగిలిపోయాడు. ఆ సమయంలో అతనికి ఒక విషయం గుర్తు వచ్చింది. ఎలుగుబంట్లు చనిపోయిన వారిని తాకవు. అతను నేలపై పడుకొని ఊపిరి బిగపట్టి కదలకుండా ఉన్నాడు. కొంతసేపటి తర్వాత ఎలుగుబంటి అతను చనిపోయాడని భావించి అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఎలుగుబంటి వెళ్ళిన తర్వాత చెట్టెక్కిన స్నేహితుడు అడిగాడు, ఎలుగుబంటి నీ చెవిలో ఏం చెప్పింది? అప్పుడు అతను సమాధానమిచ్చాడు, ఆపదలో నిన్ను వదిలేసే వారితో స్నేహం చేయవద్దని చెప్పింది. నీతి: ఆపదలో తోడుగా ఉండేవాడే నిజమైన స్నేహితుడు. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.